మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఎవరికి వారే చూసుకోవాలి. ఇది ఎవరికి వారే ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు శక్తివంతంగా ముందుకు కదులుతున్నారు అంటే మీరు శ్రమించుకుంటూ తెలివితేటలు ఉపయోగించుకుంటూ సంపాదించేటువంటి వైపుగా మీరు ముందుకు వెళ్తున్నారు, మీరు స్ట్రాంగ్గా వెళ్తున్నారు అని అనుకునే సందర్భంలో, అంటే మీరు వెళ్తున్నప్పటికీ కూడా, అంటే కొంతకాలం వెళ్ళారు బ్రహ్మాండంగా, ఆ తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, లేదా మీరు ఇప్పుడే మొదలు పెట్టారు అని అనుకున్నప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీకు, అంటే ప్రారంభ కర్మను ఎంత స్ట్రాంగ్గా చేసినా కూడా డబ్బు రావట్లేదు, మీరు ఇబ్బందుల పాలవుతున్నారు, అనుకున్నంత రిజల్ట్ మనకు రావట్లేదు, మన శాయశక్తిలా కూడా కృషి చేసినా కూడా రావట్లేదు అని అనుకున్నప్పుడు వెంటనే మీరు ఏమనుకోవాలి, ఇది గతంలో కన్నా వెళ్ళాలి, ఫ్యూచర్లో కన్నా వెళ్ళాలి. గతంలోకి అంటే ఇక్కడ ఫ్యూచర్ కాదు, చెప్తాను. గతంలో అంటే ఇక్కడ మన జ్యోతిషానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే గత జన్మానుసారము మనం ఏదో జన్మించాము, గత జన్మానుసారము వచ్చేటువంటి బలము లేదా బలహీనత అనేటువంటిది ఉంటుంది. అది ఎప్పుడు మన మైండ్లోనే ఉంటుంది. అంటే మీకు అనుక్షణము మీ ఆలోచనలు డైవర్ట్ చేసేసుకుంటూ కూర్చోబెట్టేటువంటి పరిస్థితి అది చేస్తూ ఉంటుంది. అంటే మీకు గ్రహబలం లేకపోవచ్చు, ధనబలం లేకపోవచ్చు, లేకపోతే ఇంకో గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, లేకపోతే ఫలితాలు మీకు ఉన్నా కూడా ఆ ఫలితం రాకుండా ఇంకో గ్రహం అడ్డుపడేటువంటి విధానము, ఇలా, లేదా నక్షత్రాలు, ఈ కొంత విధానాలు ఉంటాయి. వీటిని పర్ఫెక్ట్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వీటి యొక్క పరిష్కారాలు జనరల్గా మనం చెప్పినటువంటి శాంతి విధానాలు కాదు. ఈ శాంతి విధానాలు అనేటువంటిది కొంత ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కూడా చాలా విధానం అది కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ప్రారంభంలో స్ట్రాంగ్, ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ప్రారంభ కర్మలో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీకు ఇబ్బంది ఎదురవుతుందంటే మీరు చూడాల్సింది పాజిటివ్ అంటే మీరు గత జన్మానుసారం వచ్చేటువంటి జ్యోతిషానికి సంబంధించింది చాలా పగడిబ్బందిగా చూసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు ఏదో వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి గురుగారు చెప్పండి అంటే, వాస్తవంగా మీకు సంబంధించినటువంటి సమస్యలు డెప్త్గా అది పూర్తిగా తీయాలి అంటే బిడ్డ కనీసము 4 నుండి 6 గంటలు పడుతుంది. అది అందులో పట్టు ఉన్నవారికి అర్థమైంది. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి కదా, అవి రకరకాలుగా ఉంటాయి. ఒకదానికి చాలా ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా? అందుకని మనము ప్రత్యేకంగా తీయాలి. మీరు వెళ్ళి ఆ గురుగారి దగ్గర, ఆ పంతులు గారి దగ్గర ఏదో అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ, జ్యోతిషంలో నిష్ణానితులు వేరే ఉంటారు, పూజలో నిష్ణానితులు వేరే ఉంటారు. అంటే ఏ కార్యక్రమం చేసేవారు ఆ కార్యక్రమంలో ఉంటారు. నిష్ణానితుల దగ్గరికి వెళ్ళాలి. ఒక పూజారి దగ్గరికి వెళ్ళి మీరు అంటే సింపుల్గా చిన్న విషయాలు అయితే చాలా టూకీగా మీకు ఇది అది ప్రాబ్లం ఉందని చెప్పేస్తారు సింపుల్గా. కానీ లోతుల్లోకి వెళ్ళాలంటే అక్కడ సరిపోదు. ఎందుకంటే వారు పూజాది కార్యక్రమాలు చూసుకుంటూ మీకు చెప్పాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. టెక్నికల్గా చూస్తే యాప్ది పర్ఫెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఇబ్బందిగా ఉంటుంది. కనుక బై హ్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఇది విపరీతంగా ఆలోచన చేస్తూ అవన్నీ తీయాల్సి వస్తుంది. కనుక ఏదో కొంత ఇచ్చేసి గురుగారు చూడండి అంటే మీకు అది పరిపూర్ణంగా ఆన్సర్ రాదు. ఇప్పుడు 4-5 గంటలు చూసేటువంటి దాన్ని అంతటిని కూడా మీరు అక్కడికి వెళ్ళేసి ఇది కానివ్వండి అని అంటే మన దగ్గర కూడా ఉంటుంది. ఒక పూజారి వచ్చి నా దగ్గరికి వాపోయాడు, గురుగారు నేను ప్రత్యంగిర హోమము ఒకరు చేశాడంట, ఇంత అమౌంట్ అవుతుందని అని చెప్పాడు. అందులో 50% తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఆ 50% ఈయన తీసుకొచ్చిన పంతుల్లో అంటే వస్తువులు కూడా నాణ్యమైనటువంటి వాడాలి అని అనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము ఇంత కష్టపడి ఇంత చేస్తే ఇలా చేశారు గురుగారు అని అంటే ఇలా కూడా ఉంటారు కదా. మరి మీకు ఇంకొక విషయం తెలియంది ఏంటంటే, ఒక పంతులు, ఒక బ్రాహ్మణ్స్ లేదా బ్రాహ్మణులు కాదు, ఏదైనా సరే ఈ కార్యక్రమాలలో ఉండే వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాళ్ళ కర్మలు వీళ్ళకి అంటుకుంటాయి. కొంత మీ కర్మలు తొలగించాలి కదా, తొలగించాలనుకున్నప్పుడు వీళ్ళకి వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయి? మీ మీద కర్మలు మీ మీద పనిచేస్తున్నాయి, దానికి ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ మీద కొంత పని చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ మీద పడాల్సిన దెబ్బ కొంత వీళ్ళ మీద పడతా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇటు ఉన్నారు అటు ఉన్నారు, అలానే
వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటారని లేదు, ఇందులో 10% అలా ఉంటారు. కానీ మీరు ఏ విధంగా వెళ్తే ఆ విధమైనటువంటి రిజల్ట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మీరు స్ట్రాంగ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు విషయం అయితే అర్థమైంది కదా. కనుక ఈ విషయాలు తెలుసుకోవాలి. అలాగే మీరు ప్రారంభంలో బాగా పర్ఫెక్ట్గానే ఉన్నారు అంటే ఏంటి, ఇక్కడ జాతకరీత్యా ఇది పర్ఫెక్ట్గా ఉన్నది, పైగా మీరు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు అనుకున్నప్పుడు మనకు ప్రయోగ దోషాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా లేవు అనుకున్నప్పుడు ఇంకొక అద్భుతమైన, అంటే అద్భుతం అనకూడదు, ఒక చండాలమైనటువంటి ఒక విధానం ఉంటుంది, అదే కట్లు. ఈ కట్లు వేస్తే మీకు తెలియదు, మీకు ప్రయోగ బదులు ఇవన్నీ అర్థమైతే కానీ కట్లు వేయడం అనేటువంటిది తెలియదు. కానీ అనాది నుండి దేవతా కట్ల గురించి మాత్రమే చెప్పడం జరిగేది. కానీ మీరు డెవలప్ కాకుండా, మీరు ఎదగకుండా, రిజల్ట్ రాకుండా, బిజినెస్లు సరిగ్గా నడవకుండా ఇట్లా కొన్ని చాలా రకాలైనటువంటి కట్లు ఉంటాయి. ఇది వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అత్యంత దారుణంగా పనిచేస్తుంది. మీ పైకి వచ్చేసి మీరు రోడ్డు మీదకి వచ్చేసేసి నిర్మూలనము అయ్యేటువంటి స్థితికి వచ్చేంత వరకు కూడా తెలియదు. మీకు తెలియకుండా మీరు ఇబ్బందులు పాలు కావడానికి చేసేటువంటి ప్రయోగాలే ఇవి. కనుక ఈ కట్లు అనేటువంటిది చాలా దారుణంగా ఉంటుంది. ఈ కట్లకు వేరే మార్గం లేదు. చాలా నిష్ఠానితులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పించేసుకోవాల్సిందే తప్ప వేరే లేదు. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. కట్లు తొలగించినప్పుడు ఆ కట్లు ఇప్పేటువంటి వాళ్ళకు కూడా పడుతుంటాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే దాని యొక్క విధానం అలా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా అది ఇప్పాల్సినటువంటి విధానం ఉంటుంది. దీనికి మార్గం వేరే లేదుగా. కట్లు పడితే ఏముంటుంది గురుగారు, ఇప్పుడు ఏదైనా ప్రయోగం జరిగితే ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానం చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. ప్రారంభ కర్మ నిర్మాణం చేయడం మూలాన మన కోరికలు నిర్మాణం కావడం ఇత్యాది అన్ని జరుగుతూ ఉంటాయి. గ్రహ దోషాలు కొన్ని రకాలైనటువంటి విధానాలు అనుసరించడం వల్ల ఇవి పోతాయి. కానీ మీరు కట్లకు సంబంధించినటువంటి విషయాలలో ఏం చేయలేరు. 200% ఇంకొకరి చేత తీపిచ్చేసుకోవడమే. మళ్ళీ ఇందులో ఏ మాట కామాట, ఇందులో అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు బిడ్డ. వచ్చినటువంటి వాళ్ళకే ఇబ్బంది చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి బాధలు పడేటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. కట్లు విడిపించుకుందే మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. అంటే ఇక్కడ ఏది జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అన్నిటినీ అనుసరించి అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది కూడా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అందరికీ బ్లెస్సింగ్స్.